సంపలు కోటికేమి ఇల్లు కొనల సాగాల ఎత్తడే సామాను ఇమిడి ఉండాలి కంచాలు మంచాలు కలిగి ఉండాలి మేలైన స్తంభాలు మేడగలగాలి సభలోను మీ మాట చల్లగుండాలి ఈదిలో మీ మాట ఇవ్వుకుండాలి బుజరించి మనవల్ని బుజ్జగించాలి ఏడ్చేటి మనవల్ని ఎత్తుకోవాలి అన్నవావు మీకు యావుసుండాలి పాడి పంటలు మీకు పశువులుండాలి దాసుల దేవనము బ్రహ్మదేవనం దీవించి మల్లేరు దెవ్వ నరిజం మీ మొక్కు చెల్లింది నేల ఎల్లుడికి గోవిందా నెత్తి మీద కొంచెం వేసుకొని చెట్టు మీద పచ్చని చెట్టు మీద వేసి ఎదుగు దండం పెట్టుకోండి వెళ్ళిపోతాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. సో ఈరోజు వ్లాగ్ అయితే శివరాత్రి వ్లాగ్ అనమాట. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం డల్గా ఉన్నాను, హెల్త్ బాగాలేదనమాట. సో ఇంకా శివరాత్రి వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఈ వీరబాబు సంబరాలు అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర. సో మా నాన్నమ్మ చేసేవాళ్ళు చిన్నప్పుడు, ఇంకా మా నాన్నమ్మ తర్వాత ఇంకా మా బాబాయ్ అయితే అది కంటిన్యూ చేస్తున్నారు అలాగా. సో వీళ్ళైతే వచ్చి దాసులు. నాకు ప్రాపర్‌గా తెలీదు. బట్ నేను చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఇలాగైతే వీరబాబు సంబరాలు చేస్తారు శివరాత్రికి. సో ఇలా అయితే సాంగ్స్ పాడతారు. వచ్చిన వాళ్ళకి అలాగా కాళ్ళైతే వాష్ చేస్తారు. అండ్ ఈడ అశ్వంత్ నా కజిన్ బ్రదర్. సో ఇంట్లో కూడా ఇంకా కొంచెం సాంగ్స్ అవి పాడి హారతిస్తారు. మాకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న ఇదన్నమాట. ఇంట్లో జరుగుతున్న ఇది. సో, మీకు ఇలాంటివి ఏవైనా ట్రెడిషన్స్ ఉన్నాయా మీ ఇంట్లో? కామెంట్ చేయండి. మీకు తెలుసా వీరబాబు సంబరాల కోసము? తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెండ్ టెంపుల్‌కి వెళ్దామంటే దగ్గరలోనే ఉన్న శివాలయంకైతే వెళ్ళాము. వీరబాబు సంబరాలు కంప్లీట్ అయిన తర్వాత. ఇది వచ్చి జోడుగులపాలెం దగ్గర ఉంటుంది ఈ శివాలయం. వైజాగ్ వాళ్ళైతే తెలిసే ఉంటుంది. అయితే వెళ్ళేసరికే చాలా పెద్ద లైన్ ఉంది. శివరాత్రి కదా, అందరూ వస్తారు గుడికి. సో ఒక 1 అవర్ అయితే పట్టింది లైన్ క్లియర్ అవ్వడానికి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైనో. బయట నాగక్షేత్రం అని చెప్పేసి టెంపుల్ నేమ్ అనుకుంటానండి. బయట అలా ఎంట్రన్స్‌లోనే రాసుంటుంది. అండ్ మనం పాలాభిషేకం చేస్తే పాలు కానీ, కొబ్బరికాయ కానీ, మనం దీపం వెలిగించడానికి వత్తులు కానీ, అన్నీ బయటనే పర్చేస్ చేస్తారు లైన్ ఫార్మ్ చేసిన ఎంట్రన్స్‌లో. సో, మీరు అక్కడైతే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ శివలింగాలైతే వరుసగా ఉన్నాయి. అండ్ ఇక్కడొక టెంపుల్ కూడా ఉంది. నాగేంద్రుని టెంపుల్. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. మీలో ఎంతమంది విజిట్ చేశారు? వైజాగ్ వాళ్ళుంటే కామెంట్ చేయండి. మీరు వెళ్ళారా ఎప్పుడన్నా? సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. ఇదొక పెద్ద శివలింగం అన్నమాట. ఇంకా టెంపుల్ చూసుకొని ఇంటికొచ్చాము. వీరబాబు సంబరం చేసి భోజనం పెడతాము కొంతమందిని పిలిచి. అయితే కుకింగ్‌కి నేను హెల్ప్ చేస్తున్నాను మా పిన్నికి. ఇక్కడ బూరెల కోసం అని చెప్పేసి ప్రసాదం అలా ఉండలు చుడుతున్నాను. నేను లాస్ట్ 2-3 ఇయర్స్‌గా నేను హెల్ప్ చేస్తున్నాననమాట. అంతకుముందు మనకి వంటలు వచ్చేవి కాదు కాబట్టి ఎప్పుడు హెల్ప్ చేయలేదు. వంట నేర్చుకున్న తర్వాత, కుకింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనే చేస్తాను. మొత్తం ఇప్పుడు కూడా వంటలన్నీ నేనే చేశాను మా పిన్ని హెల్ప్ తీసుకొని. సో ప్రసాదం బూరెలైతే చేశాను ఫస్ట్. నెక్స్ట్ పులిహోర కూడా చేశా. నెక్స్ట్ సాంబార్ చేశాను గైస్. ఇంకా పొటాటో కర్రీ అనమాట.
సో, ఒక 3, 4 ఫ్యామిలీస్‌కైతే పిలుచుకున్నాం భోజనం పెట్టడానికి. ఇక్కడైతే నేను, పిన్ని పొటాటోస్‌కి ఇలా పీల్ తీస్తున్నాము. అలా మాటలాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటే టైమే తెలీదు. అలసట కూడా రాదు. శివరాత్రి రోజు ఇలాగ భోజనం పెట్టడం మీకు కూడా అలవాటుందా మీ ఇంట్లో? కామెంట్ చేయండి. ఇక్కడైతే పులిహోరకి ఫస్ట్ పోపులు కలుపుతున్నాను రైస్‌లో. మీరెలా చేస్తారు పులిహోర? నేను ఓల్డ్ ఛానల్ ఉండేటప్పుడు పులిహోర ప్రాసెస్ మొత్తం చూపిచ్చాను. సో, ఫస్టయితే పోపులు ఫ్రై చేసేసిన తర్వాత కొన్ని పోపులు సైడ్‌కి తీసి, కొన్ని పోపుల్లోని చింతపండు పులుపు వేసి, పసుపేసి అప్పుడు కొన్ని క్రంచీగా, కొన్ని సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట అలా అయితే. సో, నేనలా చేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా పులిహోర ప్రాసెస్. పులిహోర టేస్ట్ చాలా కుదిరింది. అండ్ నెక్స్ట్ సాంబార్ చేస్తున్నానిక్కడ నేను. సో, వీడు పడుకొని లేచి ఆకలికి ఉండలేక చూసారా స్పూన్ ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయట్లేదు. సో, బాగా కుదిరినియి కుకింగ్ మొత్తం అన్నీ కూడా. 2-3 అవర్స్ అయితే పట్టింది కుకింగ్ మొత్తం కంప్లీట్ అవ్వేసరికి. సో, శివరాత్రి రోజు ఇంకా ఇలానే అయిందండి. వంటలతో టెంపుల్‌కెళ్ళి రావటం. అండ్ నైట్‌కి ఇంకా నేను ఫ్రెండ్ మళ్ళీ ఆర్‌కే బీచ్‌కయితే వచ్చాము. ఆర్‌కే బీచ్‌లో నైటంతా జాగారం ఉన్నామనమాట. లైక్ మార్నింగ్ 3:30 వరకు పడుకోకుండా అలా ఆర్‌కే బీచ్‌లో జాగారం చేశాము. అన్నీ కూడా మీకు ఆల్రెడీ రీల్‌లో చెప్పాను. అక్కడ శివరాత్రి బాగా చేస్తారు అని చెప్పేసి. అసలెంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉందండి ఆర్‌కే బీచ్ దగ్గర. నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ది వైజాగ్ పీపుల్ కాదు. 3/4 ఆఫ్ ద వైజాగ్ పీపుల్ ఆర్‌కే బీచ్‌లోనే ఉన్నారనిపిచ్చింది. అంత ఎక్కువ పాపులేషన్ వచ్చిందనమాట. అండ్ మార్నింగ్ వరకు చాలామంది ఇక్కడనే ఉండి టైమ్ స్పెండ్ చేసి మార్నింగ్ జాగారం ఇక్కడే పూర్తి చేసుకొని, ఉపవాసం ఇక్కడే సముద్రపు స్నానం చేసి, ఇక్కడే పూర్తి చేసుకొని చాలామంది వెళ్ళిన వాళ్ళున్నారు. బట్ నేను నా ఫ్రెండ్ 3 అయింది ఇంక ఉండలేకపోతున్నాము నిద్రొచ్చేస్తుందని చెప్పేసి ఇంటికొచ్చేసి పడుకొని అప్పుడు వెళ్ళామన్నమాట మళ్ళీ. ఋషికొండకి వెళ్ళాము సముద్ర స్నానం చేయడానికి. సో, మీకైతే ఒక్కసారి ఆర్‌కే బీచ్‌లో ఎంత రష్ ఉందో చూపిస్తాను. శివరాత్రి రోజు నైట్. మీరొకవేళ ఈ ఇయర్ మిస్ అయితే గనక, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఆర్‌కే బీచ్‌లో శివరాత్రి చాలా చాలా బాగా జరుగుతుంది. సో, నేనేంటంటే చిన్నప్పుడు వెళ్ళే ఉంటానేమో నాకు తెలియదు గానీ, బట్ పెద్దయినాక ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఆర్‌కే బీచ్‌లో చూడ్డం. చాలా షాకయ్యాను నేను. ఓహ్! ఇలా కూడా ఉంటుందా? అంటే మార్నింగ్ జరిగిన వీరబాబు సంబరాలు నైట్‌కి చేసేవాళ్ళు ఇంటి దగ్గర. భోజనాలు కూడా నైట్‌కి పెట్టుకునేవాళ్ళు. ఇంకా నైట్ ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు. నైట్ అంతా జాగారం సరిపోయేది. సో, ఇలా బయటకి ఈసారి ఏమైందంటే వాళ్ళు మార్నింగొచ్చారు. అది భజన అది చేయడానికి మార్నింగొచ్చారనమాట. సో, అందుకే ఇంకా నైట్ ఫ్రీగా ఉండి నేను ఆర్‌కే బీచ్‌లో ఇలా జరుగుతుందని నేను ఫస్ట్ టైమ్ విట్నెస్ చేశాననమాట. సో, మీరు కూడా ఈ ఇయర్ మిస్ అయ్యుంటే 2025లో ఇంకా నేను 2024లో ఉండిపోయాను. 24 అని వచ్చేబోయింది. ఓకే. 2025లో ఈ ఇయర్ మిస్ అయితే గనక నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బావుంటది. శివరాత్రి రోజు ఆర్‌కే బీచ్ దగ్గర. ఇక్కడ మా ఫ్రెండ్ చిన్న పిల్లలాగా ఆడేసుకుంటుంది. అది నేను క్యాప్చర్ చేశాననమాట. చాలా చాలా స్కిట్స్ అవి వేశారు. డాన్సెస్ అవి చేశారు. మార్నింగ్ అయితే హోమాలు, పూజలు కూడా జరిగాయి. చూస్తున్నారా? ఎంత పాపులేషనో వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆర్‌కే బీచ్ దగ్గరే ఉన్నారేమో అనిపిచ్చింది. ఇంతమందా? నాకు ఆకలేసి నేనైతే ఒక్కొక్కటి కొనుక్కొని తింటున్నాను. స్వీట్ కార్న్, వాటర్ మిలన్. మా ఫ్రెండ్ అయితే ఫాస్టింగ్ ఉంది. 1 డే మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి టెంపుల్‌కెళ్ళొచ్చినాక అప్పుడు ఫుడ్ తిందనమాట. సో, అది తినట్లేదు కదా! అని చెప్పి నేను చాలా వరకు సైలెంట్‌గా ఉన్నాను. బట్ ఇంకా అన్నీ చూస్తుంటే నాకు ఆకలేసి నైట్‌కి స్వీట్ కార్న్, వాటర్ మిలన్ తిన్నాననమాట. సో, అదండి. శివరాత్రి అయితే అలా గడిచింది.
మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం.